హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. రైట్, టీటీడీ దేవస్థానం జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు. మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి, పెద్ద ఎత్తున భక్తులు కనిపిస్తున్నారు విజువల్స్లో. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అక్కడ? సో అందరికీ దర్శనం ఎంతసేపట్లో అయ్యే అవకాశం ఉంది? సాయంత్రం వరకు ఇలాంటి విజువల్సే ఉంటాయా? ఏంటి అప్డేట్స్? ఎస్ సార్, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయంలో భక్తుల సందడి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, దాదాపు 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు తాకిడి ఎక్కువగా కనిపిస్తుందని కూడా అక్కడ ఆలయ కమిటీ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా భక్తులకి వారికి ఇప్పటికే పంపించడం జరుగుతుంది. అయితే వారందరి కోసం 5 క్యూ లైన్స్ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మరి వైకుంఠ ఏకాదశి అంటేనే ఉత్తర ద్వార దర్శనం. సో ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా ఆ శ్రీనివాసుని దర్శించుకునేందుకు ప్రతి ఒక్క భక్తుడు కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాము, ఆలయాన్ని కూడా ఎంతో అందంగా కూడా అలంకరించిన పరిస్థితి. అయితే తెల్లవారుజామున ప్రాంతం నుంచి తోమాల సేవ, సుప్రభాత సేవ అనంతరం కూడా భక్తులకైతే అనుమతి ఇచ్చారు. సో 6 గంటల ప్రాంతం నుంచి కూడా భక్తులందరూ లోపలికైతే వెళుతూ ఉన్నారు. సో చాలా వరకు కూడా, అంటే ఇప్పుడు ½ అన్ అవర్ బ్రేక్ ఇవ్వడం కారణంగా చాలా భక్తుల రద్దీ కూడా ఎక్కువైంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఫిల్మ్ నగర్ వరకు కూడా క్యూ లైన్ కనిపిస్తున్న పరిస్థితి. సో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం కారణంగా కూడా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. 6 గంటల ప్రాంతం నుంచి ఇక అర్ధరాత్రి వరకు కూడా ఈ భక్తుల రద్దీ అనేది కొనసాగుతూనే ఉంటుందని కూడా ఇక్కడ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. సో దానికి తగ్గట్టు కూడా ఇక్కడ అన్ని చర్యలు తీసుకున్నాము. సో ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఆ భగవంతుడిని చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో వైకుంఠ ఏకాదశికి దాదాపు కూడా చూసుకుంటే సంవత్సరంలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ముక్కోటి ఏకాదశి ఇంటిని ఎంతో ప్రత్యేకం. ముక్కోటి దేవతలంతా కూడా భూలోకానికి ఆ మహావిష్ణువుతో పాటు వచ్చి అందరికి భక్తులు కనిపిస్తారు. సో అదంతా కూడా చాలా ప్రత్యేకం కావడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు. సో సకల పుణ్యాలన్నీ కలుగుతాయని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులంతా కూడా ఆలయానికి వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి. ఓకే సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.